Hi everyone, welcome back to Chandan Logics. And in this session, మనం ఈరోజు డిస్కస్ చేయబోయేది ఏప్రిల్ 17th నుండి ఏప్రిల్ 19th కరెంట్ అఫైర్స్ని. ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ క్వశ్చన్స్ని కూడా మీకు డిజైన్ చేసింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ సెషన్స్లో మనం ఏవైతే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ డిస్కస్ చేశామో సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి హౌ మెనీ డిఫరెంట్ ఫార్మాట్స్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఓవర్వ్యూ ఇవ్వడం కోసం పర్టికులర్గా మీకు ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ అనేది డిస్కషన్ జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ పార్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మీ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఈవెన్ మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ అండ్ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ మీకు డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ని క్లిక్ చేస్తూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ కానివ్వండి, లైక్ ఆరల్ సాఫ్ట్ కాపీస్ అని కూడా లైక్ హ్యాండ్అవుట్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క పర్టికులర్ దట్ ఈస్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్కి సంబంధించి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే యూ కెన్ గెట్ యాక్సెస్. ఆర్ యూ క్లియర్? అండ్ నౌ ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్స్తో డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ మనం డిస్క్రిప్టివ్ సెషన్తో స్టార్ట్ చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ నౌ ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే డిస్క్రిప్టివ్ సెషన్లో ఫస్ట్ డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ అండర్ నేషనల్ న్యూస్. ఈవెన్ మనం నేషనల్ న్యూస్కి సంబంధించి కానివ్వండి, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్ అండ్ యాజ్ వెల్ as ఈవెన్ ఇంక్లూడింగ్ ఆల్సో విల్ బి కవరింగ్ బుక్స్ అండ్ ఆథర్స్ అండ్ ఈవెన్ రిగార్డింగ్ అవార్డ్స్ అండ్ హానర్స్. సో ఇలా వేరియస్ కాన్సెప్ట్స్ పైన మనం కరెంట్ అఫైర్స్లో డిస్కషన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్? బికాస్ మీకు మేజర్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్స్లో మీకు మ్యాక్సిమం కవర్ అయ్యే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో వాటి బేసిస్ పైన అండ్ యాజ్ వెల్ as గన్ షాట్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అవసరమో సో అలాంటివి మాత్రమే మన చందన్ లాజిక్స్ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎస్. అండ్ ఇక్కడ మనం నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయబోయేది హునార్ హాత్కి సంబంధించి. ఈ హునార్ హాత్ అంటే ఏంటి, యాక్చువల్గా ఈవెన్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది? సో నౌ విల్ బి గోయింగ్ టు నో ఇన్ డీటెయిల్. హునార్ హాత్ యొక్క 48th ఎడిషన్ అనేది రీసెంట్గా ప్లేస్ చేసుకుంది. అండ్ దట్ ఈస్ హునార్ హాత్ 48th ఎడిషన్ ఆర్గనైజ్డ్ ఇన్ ముంబై. అది ఎప్పటి నుండి షెడ్యూల్ చేశారు అంటే 16th ఏప్రిల్ నుండి అండ్ ఇది ఎండ్ అయ్యేది 27th ఏప్రిల్ ఆఫ్ 2022. సో ఈ యొక్క పర్టిక్యులర్ డేస్లో ఎప్పటి నుండి అది 16th ఏప్రిల్ నుండి 27th ఏప్రిల్ వరకు ఈ హునార్ హాత్ అనే ఒక ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ అది మరి ఈవెంట్ కండక్ట్ చేసేది? ముంబైలో. అండ్ దెన్ మనం ఈవెన్ మెయిన్ ఆబ్జెక్టివ్కి వెళ్ళినట్లయితే అసలు ఈ హునార్ హాత్ అనేది ఏంటి, ఈ ఫెస్టివల్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే దిస్ ఈజ్ అ ఫోరం విచ్ ఇస్ టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ ఆల్సో ప్రమోట్ ద లోకల్ ఆర్టిస్ట్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్. సో వీళ్ళ యొక్క లోకల్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఆర్టిస్ట్ అండ్ క్రాఫ్ట్స్మెన్ని ప్రమోట్ చేయడానికి, వాళ్ళు చేసిన ఒక ప్రోడక్ట్స్ని లైక్ ప్రొటెక్ట్ చేయడానికి అండ్ యాజ్ వెల్ as ఈవెన్ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ ఫర్ ప్రిజర్వింగ్ ఆల్సో. సో ఇలా పర్టికులర్గా ఆర్టిసన్స్ ఇంకా క్రాఫ్ట్స్మెన్ని ఫోకస్ చేస్తూ ఈ హునార్ హాత్ని కండక్ట్ చేస్తుంటారు. అండ్ మనకి 2022 అనేది ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 40th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కానీ ఎడిషన్స్ అంటే న్యూమరికల్ ఏరియాస్లో మిమ్మల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. సో ఇక్కడ న్యూమరికల్ బేసిక్గా క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి ఫ్రమ్ పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి మీరు ఫోకస్ చేయాల్సింది ఎడిషన్ పైన. హునార్ హాత్ 2022లో జరిగిన ఎన్నో ఎడిషన్ అని అడిగితే 40th ఎడిషన్ అనేది. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ ఈ హునార్ హాత్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క అపీల్ వచ్చేసి వాయిస్ ఫర్ లోకల్ అండ్ యాజ్ వెల్ as ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా ప్రమోట్ చేయడానికి వోకల్ ఫర్ లోకల్ అనే కాన్సెప్ట్తో అండ్ యాజ్ వెల్ as ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. మనకు తెలిసింది ఇండియా 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్. సో ఇందులో భాగంగా కూడా మనకేంటంటే ఈ యొక్క పర్టిక్యులర్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఏప్రిల్ 16th షెడ్యూల్ చేశారు. ఇంకా కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ లైక్ ఈ యొక్క ఫెస్టివల్ కానీ ఈవెంట్ కానీ కండక్ట్ చేస్తున్నారు. ఎప్పటి వరకు అది 27th రోజున ఎండ్ అవ్వబోతుంది ఈ యొక్క పర్టిక్యులర్ ఈవెంట్. దట్ ఈస్ ఆల్ అబౌట్ హునార్ హాత్ ఫెస్టివల్. అండ్ ఆల్సో ఈవెన్ కన్సిడర్ చేసుకున్నా కూడా ఈ యొక్క 48th ఎడిషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది విచ్ వాస్ ఇనాగరేటెడ్ బై యూనియన్ మినిస్టర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. అండ్ పర్టికులర్గా చూసుకోవాలి ఇక్కడ నియర్లీ అట్లీస్ట్ 1000 ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ని అక్రాస్ ద కంట్రీ, అంటే ఇండియాలో ఉన్న నియర్లీ అట్లీస్ట్ 1000 అన్నారు. సో ఇక్కడ మేజర్ పీపుల్కి ఏంటంటే
ఇదొక హునార్ హాత్ అనే ఒక ప్లాట్ఫామ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తూ దీన్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. అండ్ ఈసారి కండక్ట్ చేసిన 2022 రిప్రజెంట్ చేసేది ఎన్నో ఎడిషన్ మనకి 48th ఎడిషన్ అనమాట. అండ్ దెన్ హునార్ హాత్ని లాంచ్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండిందా? ఎస్, నియర్లీ మనం చూస్తున్నట్లయితే హునార్ హాత్ అనేది ఇట్ హ్యాస్ ఆఫర్డ్ ఎంప్లాయ్మెంట్ టు ఓవర్ 9 lakh ఆర్టిస్ట్ అండ్ క్రాఫ్ట్స్మెన్ ఇన్ జస్ట్ 6 ఇయర్స్. ఎన్ని ఇయర్స్లో అది? ఇన్ జస్ట్ 6 ఇయర్స్లో నియర్లీ 9 lakh ఆర్టిసన్స్ ఇంకా క్రాఫ్ట్స్మెన్కి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ జనరేషనే కాకుండా ఇట్ ఆల్సో ప్రమోటింగ్ ancestral arts and crafts even in the distant corners of the country. So this is the main objective of Hunar Hath event and the project. Are you clear now? And then బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఒకసారి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కమెంట్ సెక్షన్లో చాలా తక్కువ ఆన్సర్స్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు అన్అవేర్ ఉన్నట్లయితే అట్లీస్ట్ మీ యొక్క డౌట్స్నైనా మెన్షన్ చేయండి. సో దాట్ ఏంటంటే మీకు ఫర్దర్ మళ్ళీ అప్కమింగ్ సెషన్స్లో మేమేంటంటే ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది మీతో. సో అలాంటప్పుడు ఇలాంటి డౌట్స్ని కూడా మీరు రైజ్ చేయొచ్చు. అంటే ఒకవేళ మీరు అన్అవేర్ ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి అయితే, సపోజ్ ఇక్కడ మనకున్న క్వశ్చన్ ఏంటి మరి, పేటీఎంకి సంబంధించిన స్టాటిక్ పార్ట్ క్వశ్చన్ రేస్ చేశారు. ఎందుకోసం అంటే ఎప్పుడైతే మనం కరెంట్ అఫైర్స్లో డైనమిక్ పార్ట్ డిస్కస్ చేస్తున్నామో, సో కరెంట్ అఫైర్స్లో కాన్సెప్ట్తో మీరు స్టాటిక్ పార్ట్ని లింక్ చేసుకొని చదవండి. అప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి మీకు ప్యారలల్గా కరెంట్ అఫైర్స్తో కవర్ అయిపోతాయి. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే మనకి పేటీఎం యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్కి మీకు ఒకవేళ ఐడియా ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదు అనుకున్నట్లయితే వీ కెన్ డిస్కస్ దిస్ కాన్సెప్ట్. ఆర్ యూ క్లియర్? అండ్ నౌ మరి ఈరోజు పేటీఎం గురించి మనం ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాము అంటే, రీసెంట్గా మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, ప్రధాన్ మంత్రి సంగ్రహాలయ అనేది. మరి ఈ ప్రధాన్ మంత్రి సంగ్రహాలయ అంటే ఏంటి? మనకి ఇండియాకి సంబంధించిన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీని క్లియర్గా మనకి ఇక్కడ లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఒక ఎపికల్ వ్యూని ఇస్తున్న ఒక మ్యూజియం అనేది రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ చేస్తుంది, రైట్? అదే మనకి ఈ యొక్క ప్రధాన్ మంత్రి సంగ్రహాలయ అనేది. ఈ యొక్క సంగ్రహాలయలో ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ని ఇక్కడ మనకి డెపిక్ట్ చేస్తుంది అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ మరి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుందంటే, రీసెంట్గా ఈ యొక్క మ్యూజియం అనేది స్టార్ట్ చేశారు, కానీ నెక్స్ట్ అంటే ఈ యొక్క మంత్ ఎండింగ్ వరకు లైక్ ఇది పబ్లిక్ వ్యూకి కూడా ఓపెన్ అవ్వబోతుంది. కానీ ప్రస్తుతం ఒకసారి మనం కరెంట్ అఫైర్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కాన్సెప్ట్ వచ్చేసి ఏంటది, పేటీఎం ఈజ్ ద అఫీషియల్ డిజిటల్ పేమెంట్ పార్ట్నర్ ఫర్ ప్రధాన్ మంత్రి సంగ్రహాలయ్. అంటే ఈ యొక్క మ్యూజియంని విజిట్ చేసుకోవడానికి పేటీఎం అనేది, అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కానీ టికెట్స్ తీసుకోవడానికి ఎంట్రీకి, సో ఈ విధంగా అఫీషియల్గా డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్గా ఇక్కడ మనకి కాపప్ అయిన ఒక కంపెనీ ఏంటది, పేటీఎం అనమాట. అండ్ దెన్ Paytm has become the official digital payment partner for Prime Minister's Museum, and it is offering the gateway EDC, electronic data capture machines and QR code payment systems, which is to make the way for super fast, convenient and as well as secure transactions కి సంబంధించి ఈ విధంగా పేటీఎం అనేది మనకి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంతో అంటే ఇక్కడ మ్యూజియంతో పార్ట్నర్షిప్ అవ్వడం జరిగింది. And then even including a museum అనేది which is paying the tribute to the former prime ministers of India, and this will be open to the public view from April 21st of 2022. April 21st నుండి ఇంకా ఇది పబ్లిక్ వ్యూకి కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు విజిట్ చేయడం జరిగింది ఈ యొక్క సంగ్రహాలయని, అంటే ఈ యొక్క మ్యూజియంని. అండ్ ఈవెన్ తను కూడా ఈ పేటీఎం ద్వారా ఏంటంటే లైక్ జస్ట్ ఈ హ్యాడ్ బై ద టికెట్, అర్థమైంది కదా, తను కూడా పేటీఎంతో ఏంటంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేసి తను టికెట్ని బై చేసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ యాక్చువల్గా తను ఇనాగరేట్ చేయడం జరిగింది ఈ యొక్క మ్యూజియంని. అంటే ఇక ఫర్దర్ ఏంటంటే April 21st నుండి పబ్లిక్ కూడా ఈ యొక్క మ్యూజియంని విజిట్ చేయొచ్చు అనమాట. అదే మనకి ప్రధాన్ మంత్రి సంగ్రహాలయ్. ఈవెన్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దిస్ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ విజిటెడ్ దిస్ మ్యూజియం. అండ్ దెన్ ఇందాక మీకు రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి, పేటీఎం యొక్క హెడ్ క్వార్టర్స్ ఇంకా ఎస్టాబ్లిష్డ్ ఇయర్. పేటీఎం యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసి 2010 అండ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇట్ నోయిడా, ఉత్తరప్రదేశ్. అండ్ దెన్ స్పోర్ట్స్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది లైక్ 2 పర్సన్స్కి సంబంధించి.
ఇవి ఏంటంటే రీసెంట్గా డెన్మార్క్లో జరిగిన డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి సంబంధించి రీసెంట్గా ఇండియాకి సంబంధించిన పర్సన్స్ విన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ వచ్చేసి సజ్జన్ ప్రకాష్ గారు గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. మనం తన గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. అండ్ ఆల్సో అదర్ పర్సన్ గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. జస్ట్ వెయిట్. కానీ ఫస్ట్ ఇక్కడ మనకి వెళ్ళినట్లయితే సజ్జన్ ప్రకాష్ గారి యొక్క ఇమేజ్ చూడండి. సో రీసెంట్గా మనకి ఈ డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో తను గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. అండ్ మనకి వెళ్ళినట్లయితే సజ్జన్ ప్రకాష్ గారు టాప్ ఇండియన్ స్విమ్మర్ అనమాట. తను విన్ అయింది కూడా కేటగిరీ వచ్చేసి మెన్స్ 200 మీటర్ బటర్ఫ్లై రేసింగ్ ఏదైతే ఉందో సో దీంట్లో గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం జరిగింది. ఎక్కడ మరి ఏ టోర్నమెంట్స్లో? అది డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ మీట్ విచ్ ఈస్ ఇన్ డెన్మార్క్. అండ్ దెన్ ఈ యొక్క కాంపిటింగ్ ఇన్ హిస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మీట్ 2022లో తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మీట్ అనమాట. అండ్ విచ్ ప్రకాష్ టాప్ ద క్లాక్ ఎట్ 1 minute 59 or you can consider here 1.59 and which is regarding a time period. అండ్ ఆల్సో ప్రీవియస్గా మనకి వెళ్ళినట్లయితే డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ టోర్నమెంట్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించిన మనకేంటంటే కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2022లో ఈ యొక్క పర్టికులర్ టోర్నమెంట్స్లో ఫస్ట్ టైం యాక్చువల్గా యూ కెన్ కన్సిడర్ అంటే ఇది ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ అని కూడా మీకు చెప్పాను స్విమ్మింగ్కి సంబంధించి. సో దీంట్లో మనకి వెళ్ళినట్లయితే ఇండియన్ టాప్ స్విమ్మర్ వచ్చేసి ఆల్ అబౌట్ సజ్జన్ ప్రకాష్ గారు ఈ యొక్క 2022 ఇయర్లోనే ఫస్ట్ టైం ఈ యొక్క ఇంటర్నేషనల్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు టోర్నమెంట్లో. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో ఫస్ట్ అనమాట 2022లో తను వెళ్ళిన ఒక టోర్నమెంట్ వచ్చేసి. అండ్ దెన్ మరి ఏంటంటే ఇప్పుడు మనకి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇండియన్ స్విమ్మర్ అనేవాళ్ళు ఈ యొక్క డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్. అండ్ దెన్ ఈవెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇన్ ద సేమ్ టోర్నమెంట్స్లోనే 16-year-old వేదాంత్ మాధవన్ బ్యాగ్డ్ సిల్వర్ మెడల్ ఇన్ దిస్ మెన్స్ 1500 ఫ్రీ స్టైల్ ఈవెంట్. సో ఫస్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బటర్ఫ్లై ఈవెంట్లో ఓపెన్ స్విమ్మింగ్ దాంట్లో మనకి సజ్జన్ ప్రకాష్ గారు గోల్డ్ మెడల్ విన్ అయ్యారు. అండ్ దెన్ మూవింగ్ టు 16-year-old వేదాంత్ మాధవన్ గారు విన్ అయింది సిల్వర్ మెడల్ అనమాట. కేటగిరీస్ చూసుకోండి ఫ్రీ స్టైల్ ఈవెంట్లో. అండ్ హూ ఈస్ యాక్చువల్లీ ద సన్ ఆఫ్ యాక్టర్ ఆర్ మాధవన్ క్లాక్డ్ you can consider here which is all about the second position and considering the silver medal. Are you clear? సో ఇది మనకి రీసెంట్గా ఎక్కడ అది అండ్ హోస్ట్ ప్లేస్ కూడా చూసుకోండి డెన్మార్క్లో జరిగిన ఈ యొక్క డానిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో మాధవన్ గారు లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ వేదాంత్ మాధవన్ విచ్ పర్సన్ హూ విన్స్ సిల్వర్ మెడల్ అండ్ మూవింగ్ టు సజ్జన్ ప్రకాష్ గారు గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం జరిగింది. సో టాప్ ఇండియన్ స్విమ్మర్స్గా ఇప్పుడు మనకి రికగ్నిషన్ అనేది జరిగింది ఈ యొక్క టోర్నమెంట్స్తో. అండ్ దెన్ నెక్స్ట్ మూవింగ్ టు కాన్సెప్ట్ అండర్ ఇంపార్టెంట్ డేస్. మరి ఈరోజు మనం ఇంపార్టెంట్ డేస్లో కవర్ చేయబోతున్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ కాన్సెప్ట్ మనం వెళ్ళబోయే ముందు ఫస్ట్ ఇక్కడ మీకు క్వశ్చన్ అనమాట. యునెస్కో యాక్చువల్గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఫార్మేషన్ విచ్ ఇయర్ అనేది మీకు ఐడియా ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ ఎందుకోసం నేను యునెస్కో గురించి రైస్ చేశాను అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే వరల్డ్ హెరిటేజ్ డే 2022లో 18th ఏప్రిల్న సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా వరల్డ్ హెరిటేజ్ డే అనేది April 18th సెలబ్రేట్ చేస్తుంటారు. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఆబ్జెక్టివ్ ఏంటి, 2022 యొక్క వరల్డ్ హెరిటేజ్ డే థీమ్ ఏంటి అనేది. ఈవెన్ మీరు ఫోకస్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసినా కూడా ఒకసారి క్వశ్చన్ రైజ్ అయింది వరల్డ్ హెరిటేజ్ డేకి సంబంధించి. ఇది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా రైజ్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఆర్ యూ క్లియర్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో మీకు వరల్డ్ హెరిటేజ్ డే గురించి అడిగారు, కాన్సన్ట్రేట్ చేయండి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. అండ్ దెన్ ఫస్ట్ మనం ఆబ్జెక్టివ్ వెళ్ళినట్లయితే విచ్ ఇస్ టు ప్రిజర్వ్ హ్యూమన్ హెరిటేజ్ అండ్ రికగ్నైజ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ ఇట్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అదర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వరల్డ్ హెరిటేజ్ మేజర్గా సెలబ్రేట్ చేసేది కూడా ఫర్ ప్రిజర్వింగ్ అండ్ రెస్పెక్ట్ అవర్ కల్చరల్ హెరిటేజ్ అండ్ మాన్యుమెంట్స్. మనకు తెలిసిందే రీసెంట్గా అంటే లైక్ ప్రీవియస్గా కూడా మెనీ ఆఫ్ ద సైట్స్ కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా లిస్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అందులో ఇండియాకి సంబంధించి కూడా కొన్ని సైట్స్ లిస్ట్ అయ్యాయి. సో ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి హౌ మెనీ నంబర్ ఆఫ్ ఇండియన్ సైట్స్ అండ్ మాన్యుమెంట్స్ వర్ సెలెక్టెడ్ అండర్ ద లిస్ట్ కాల్డ్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ ఇక్కడ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఆబ్జెక్టివ్ గురించి మాన్యుమెంట్స్ ఇంకా ఏషియన్ బిల్డింగ్స్ అనేవనివ్వండి విచ్ ఆర్ ద అసెట్ టు ద వరల్డ్. అండ్ ఆల్సో దే మేక్ అంటే వరల్డ్లోనే కాకుండా మరి ఇక్కడ నేషన్కి వచ్చిన సిగ్నిఫికెన్స్ ఏంటి, దే మేక్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ద నేషన్. అండ్ ఈవెన్ దెన్ ఇంక్లూడింగ్ లైక్ మనకి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే 1983 నుండి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేది ఇట్ హ్యాస్ సెట్ ఎ థీమ్ అరౌండ్ ద విచ్ ఈవెంట్స్ సెంటర్డ్ ఆన్ దాట్ డే.
అండ్ మరి 1983 నుండి ఇలా థీమ్స్ని సెట్ చేస్తుంది అంటే 2022లో థీమ్ ఏంటి? సో 2022కి ఈ వరల్డ్ హెరిటేజ్ డే ఏదైతే ఉందో దీనికి సంబంధించిన థీమ్ వచ్చేసి హెరిటేజ్ అండ్ క్లైమేట్ అనేది 2022 యొక్క వరల్డ్ హెరిటేజ్ డే థీమ్. మిమ్మల్ని ఎప్పుడు కానీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ డేస్లో అడిగే ఛాన్సెస్ 3 ఏరియాస్లో ఉంటాయి. అవేంటంటే ఇంపార్టెంట్ డేట్, అంటే ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ డే అనేది ఏ డేట్లో సెలబ్రేట్ చేస్తారు, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీకు థీమ్ అనమాట. 2022లో వరల్డ్ హెరిటేజ్ డే యొక్క థీమ్ ఏంటి, సెకండ్ క్వశ్చన్. అండ్ దెన్ థర్డ్ ఏరియా వచ్చేసి ఆబ్జెక్టివ్, అంటే మ్యాక్సిమం యాక్చువల్గా థీమ్ అండ్ డేట్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ పాసిబుల్ అనుకుంటే మీకు ఏంటంటే అదర్ ఏరియాస్ నుంచి కూడా అడుగుతారు. లైక్ ఇప్పుడు సపోజ్ యునెస్కో అన్నాను, మరి ఇందులో ఇంపార్టెంట్ రోల్ ఏంటి, రైట్? సో ఇక్కడ యునెస్కోకి సంబంధించిన స్టాటిక్ పార్ట్ అనమాట. ఇలా ఆర్గనైజేషన్స్ కానీ ఏవైనా కౌన్సిల్స్ కానివ్వండి ఆ ఇంపార్టెంట్ డేస్తో రిలేట్ అయ్యి ఇంటర్లింక్ అయ్యి ఉంటే మీకు అక్కడ క్వశ్చన్స్ అనేవి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ యూ క్లియర్? సో దీస్ ఆర్ ద 3 to 4 ఫోకస్డ్ ఏరియాస్ అనమాట మీరు చూసుకోవాల్సింది ఇంపార్టెంట్ డేస్ నుండి. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేది ఫస్ట్ యాక్చువల్గా ప్రపోజ్ చేసింది మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేది 18th April 1982లో. అండ్ దిస్ వాజ్ అప్రూవ్డ్ బై జనరల్ అసెంబ్లీ ఆఫ్ యునెస్కో ఇన్ ద ఇయర్ 1983. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ యునైటెడ్ నేషన్స్ యొక్క డిక్లరేషన్ యాక్చువల్గా ఇచ్చింది 1983లో, కానీ ప్రపోజల్ తీసుకొచ్చింది 1982లో అనమాట. అండ్ దెన్ ఈవెన్ కన్సిడర్ చేసుకున్నా కూడా అప్పుడు కూడా 1982లో ప్రపోజల్ తీసుకొచ్చిన ఆబ్జెక్టివ్ ఏంటి, టు ప్రమోట్ ద అవేర్నెస్ అబౌట్ ద డైవర్సిటీ ఆఫ్ కల్చర్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ, దేర్ వల్నరబిలిటీ అండ్ ఎఫర్ట్స్ రిక్వైర్డ్ ఫర్ దర్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఇలా వరల్డ్ హెరిటేజ్ డేని కూడా సెలబ్రేట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దెన్ మనకి స్టాటిక్ పార్ట్కి వెళ్ళినట్లయితే యునెస్కో యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అడిగాను కదా ఇందాక మీ క్వశ్చన్లో, 4th November 1946 అనమాట. అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ ప్యారిస్, ఫ్రాన్స్. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడ మనకి ప్యారిస్, ఫ్రాన్స్. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1946 4th November. అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి హెమోఫోలియా డే అనమాట. మరి ఈ హెమోఫోలియా అంటే ఏంటి, అసలు ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, ఏ డేట్లో సెలబ్రేట్ చేస్తారు, అండ్ థీమ్ ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ యొక్క వరల్డ్ యూ కెన్ కన్సిడర్ హియర్ హెమోఫిలియా డే అనేది 2022లో విచ్ యాక్చువల్లీ అబ్జర్వ్డ్ ఆన్ 17th April. ఎప్పుడది ఎవ్రీ ఇయర్ 17th April ఈ వరల్డ్ హెమోఫిలియా డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ దెన్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఈ హెమోఫిలియా అనేది ఏంటి అంటే ఇది ఒక డిసీజ్ అనమాట, విచ్ ఇస్ యాక్చువల్లీ ఆల్ యూ కెన్ కన్సిడర్ హియర్ విచ్ ఇస్ రిలేటెడ్ ఫర్ ద అదర్ బ్లీడింగ్ డిసార్డర్స్కి సంబంధించిన ఈ యొక్క పర్టికులర్ మనకి ఏంటి అది టర్మినాలజీ వచ్చేసి హెమోఫిలియా అనేది. ఈ హెమోఫిలియా అండ్ అదర్ బ్లీడింగ్ డిసార్డర్స్కి సంబంధించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తుంటారు. ఏ డేట్ రోజున April 17th ఎవ్రీ ఇయర్. అండ్ ఆల్సో మరి ఈ పర్టికులర్ April 17th ఎందుకు చూస్ చేశారు అంటే మనకి వెళ్ళినట్లయితే ఇక్కడ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హెమోఫిలియా యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫౌండర్ యొక్క బర్త్ యానివర్సరీ అనమాట. మరి ఫౌండర్ నేమ్ ఏంటి అంటే ఫ్రాంక్ స్నాబెల్ గారు. ఈ యొక్క పర్టికులర్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హెమోఫిలియాకి సంబంధిస్తున్న ఫౌండర్ కాబట్టి తన బర్త్ డేట్ అనేది April 17th. అందుకోసమే April 17th పర్టికులర్గా కన్సిడర్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క వరల్డ్ హెమోఫిలియా డేగా సెలబ్రేట్ చేయడం. అండ్ దెన్ ఈవెన్ 2022 అనేది మనకి ఇక్కడ ఎన్నో ఎడిషన్ రిప్రజెంట్ చేస్తుంది అని అడిగితే 2022 వచ్చేసి 31st ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. వరల్డ్ హెమోఫిలియా డే యొక్క ఎడిషన్ మనకి 2022 యొక్క ఎడిషన్ వచ్చేసి 31st ఎడిషన్ అనమాట. మరి దిస్ ఇయర్ 2022 యొక్క థీమ్కి వెళ్ళినట్లయితే యాక్సెస్ ఫర్ ఆల్ అనేది. అందులో యాక్సెస్ ఫర్ ఆల్ అంటే మరి ఎలాంటి ఏరియాస్లో అంటే P³ అని గుర్తుపెట్టుకోండి. ఏంటది యాక్సెస్ ఫర్ ఆల్ P³ అంటే ఇక్కడ మనకి 3 P's అనేవి ఇంక్లూడ్ అవ్వడం జరిగింది, పార్ట్నర్షిప్, పాలసీ అండ్ ప్రోగ్రెస్. సో దీస్ వర్ ద 3 P's. ఆర్ యూ క్లియర్? ఏంటది పార్ట్నర్షిప్, పాలసీ, ప్రోగ్రెస్ అనేది యాక్సెస్ ఫర్ ఆల్ అనే ఒక థీమ్ని కన్సిడర్ చేశారు. అండ్ అందులో కూడా ఎంగేజింగ్ యువర్ గవర్నమెంట్ ఇంటిగ్రేటింగ్ ఇన్హెరిటెడ్ బ్లీడింగ్ డిసార్డర్స్ ఇంటూ అవర్ నేషనల్ పాలసీ. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్. అంటే అర్థమైంది కదా, పార్ట్నర్షిప్ అంటే ఎంగేజింగ్ యువర్ గవర్నమెంట్. అండ్ ఇక్కడ పాలసీని ఎందుకు కన్సిడర్ చేశారు, నేషనల్ పాలసీలోకి కూడా ఈ యొక్క డిసార్డర్స్ ఇన్హెరిటెడ్ ఇంటిగ్రేటెడ్ బ్లీడింగ్ డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిలో విచ్ ఆర్ ఇన్ టు ద నేషనల్ పాలసీకి ఇంటిగ్రేట్ చేయడానికి ఇక్కడ మనకి P³ అనే ఫార్ములా కూడా ఫాలో అయ్యారు, పార్ట్నర్షిప్, పాలసీ అండ్
ప్రోగ్రెస్ అనేది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద థీమ్ ఆఫ్ 2022 వరల్డ్ హెమోఫిలియా డే యొక్క థీమ్ అనమాట. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? డేట్, ఆబ్జెక్టివ్ అండ్ థీమ్. అండ్ దెన్ ఈవెన్ వెళ్ళినట్లయితే ఇందాక డిస్కస్ చేసాం మనం వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హెమోఫిలియా యొక్క మనకి ఇక్కడ ఫౌండర్ వచ్చేసి ఫ్రాంక్ స్నాబెల్ గారు. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1963లో. హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ మాంట్రియల్, కెనడా. ఆర్ యూ క్లియర్? This is all about the particular concept called World Hemophilia Day on 17th of April. అండ్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసారు కదా, ఎందుకోసం 17th April అంటే ఈ వరల్డ్ ఫెడరేషన్ హెమోఫిలియా యొక్క ఫౌండర్ వచ్చేసి ఫ్రాంక్ స్నాబెల్ గారు. తన యొక్క బర్త్ డేట్ వచ్చేసి 17th April. సో ఇలా తన బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ 17th Aprilని వరల్డ్ హెమోఫిలియా డేగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకి జస్ట్ ఇమేజ్ చూడండి, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది. ఈ యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా ఇండియా ఫస్ట్ టైం ఇంటర్నెట్ రేడియో ఆక్ష్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ లాంచ్డ్ ఇన్ నాగ్పూర్. సో ఇక్కడ మనకి ఈ యొక్క పర్టిక్యులర్ యాక్సెసిబుల్ యాక్సెస్ అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా ఇంటర్నెట్ రేడియో అన్నారు. రేడియో ఆక్ష్ అనే దాన్ని ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి ఒక టెక్నాలజీని తీసుకురావడం, పర్టికులర్గా విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి అంటే బ్లైండ్ పీపుల్ వాళ్ళ కోసం ఒక టెక్నాలజీతో రావడం జరిగింది. అండ్ దాని వెనకాల ఆర్గనైజేషన్స్ అంటే ఏవైతే వర్క్ చేశాయో, వాలంటీర్స్ వర్క్ చేశారో ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే నాగ్పూర్కి సంబంధించిన ఒక 96 year old ఇన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి ద బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ నాగ్పూర్ అండ్ అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్ సమదృష్టి క్షమతా వికాస్ అవామ్ అనుషాదన్ మండల్ అనేది కూడా, దట్ ఈస్ సాక్ష్యం. ఆర్ యూ క్లియర్? So these were the organizations which has worked towards to bring out the technology called radio ARCH, internet radio అనేది. యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ అనేది ఈవెన్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మనకి లైక్ ఈవెన్ విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి కూడా యాక్సెసిబుల్గా చేయడానికి ఈ యొక్క పర్టికులర్ ఇంటర్నెట్ రేడియో అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ రేడియో యాక్షన్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి కాన్సెప్ట్కి వెళ్ళినా కూడా ఈ రేడియో అక్షర ఛానల్ అనేది దిస్ ఈస్ యాక్చువల్లీ అవైలబుల్ ఆన్ వేరియస్ ఇంటర్నెట్ రేడియో ప్లాట్ఫామ్స్ విచ్ ఈస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దిస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ టు హెల్ప్ ఫర్ ద విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్. అండ్ ఆల్సో మరి ఈ యొక్క డెడికేటెడ్ టీమ్ అనేది ఈవెన్ ట్రైన్డ్ వాలంటీర్స్, మోస్ట్లీ ఉమెన్ అనే వాళ్ళు కూడా ఈ యొక్క క్రియేషన్ ఆఫ్ కంటెంట్ ఫర్ ద రేడియో ఛానల్ విచ్ కెన్ బి స్ట్రీమ్డ్ టు ద విజువల్లీ ఇంపైర్డ్ అక్రాస్ ఇండియా అండ్ ఆల్సో ద వరల్డ్. కాన్సన్ట్రేట్ చేయండి, ఇది ఇండియాలో ఇలాంటి ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు, కానీ ఇది ఇండియాలోనే కాకుండా ఈవెన్ వరల్డ్లో ఉన్న విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్కి కూడా యూజ్ అయ్యేటట్టుగా ఈ ఛానల్ని క్రియేట్ చేశారు. ఒక గుడ్ కంటెంట్తో పర్టికులర్గా విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి ఈ యొక్క ఎడ్యుకేషన్ని అందించే విధంగా ఈ ఛానల్ని డిజైన్ అండ్ డెవలప్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రేడియో ఆర్చ్. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్నెట్ రేడియో. దిస్ కెన్ బి అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్ ఆల్ ద రేడియో ప్లాట్ఫామ్స్. ఆర్ యూ క్లియర్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్. అండ్ దెన్ ఇప్పటి వరకు మనం డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసాం. సో మీకు కాన్సెప్ట్స్కి సంబంధించిన ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఒకవేళ మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు అనుకున్నప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్ స్టార్ట్ చేసినట్లయితే ఇందులో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రీసెంట్గా డిస్కస్ చేసాం మనం, జలియన్ వాలాబాగ్ మాస్కర్ డే అనేది ఏ రోజున కమమరేట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 10th April, 11th April, 12th April ఆర్ 13th April. ఈవెన్ మనం హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ కూడా డిస్కస్ చేసాం ఈ జలియన్ వాలాబాగ్ మాస్కర్కి సంబంధించి, రైట్. సో ఇన్సిడెంట్ అనేది మనకి ఏ విధంగా ప్లేస్ చేసుకుంది, అసలు ఎందుకోసం ఈ డేని మనకి ఇక్కడ కమమరేట్ చేస్తుంటాము అనేది కూడా, రైట్. సో జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకొని కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ని మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ టర్బర్ డే అనేది యాన్యువల్గా ఏ రోజు సెలబ్రేట్ చేస్తుంటారు. 13th April, 12th April, 11th April లేదా 10th April. ఇక్కడ మీకు క్వశ్చన్స్ మాత్రమే నేను డిస్ప్లే చేస్తున్నాను. ఆన్సర్స్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాస్ ఈ కాన్సెప్ట్స్ని మనం ఆల్రెడీ క్లాసెస్లో డిస్కస్ చేసాము, అందుకోసమే మళ్ళీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తున్నాను, ఆన్సర్ అనేది రివీల్ చేయడం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి టర్బన్ డే అన్నారు. ఎందుకోసం ఈ డే సెలబ్రేట్ చేస్తారు, ఆబ్జెక్టివ్ ఏంటి,
టర్బన్ అనేది మేజర్గా సిక్ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ కూడా కొందరు వేర్ చేస్తూ ఉంటారు. మరి ఇది ధరిస్తున్నప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒక మ్యాండేటరీ పార్ట్ ఆఫ్ దర్ రిలీజియస్ అనమాట. సో వాళ్ళ రిలీజియన్కి సంబంధించిన ఒక మ్యాండేటరీ పార్ట్ కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ని, ఆ టర్బన్ యొక్క ఇంపార్టెన్స్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క సెలబ్రేషన్ అనేది చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైడ్గా. ఇంటర్నేషనల్ టర్బన్ డే అన్నారు. సో జస్ట్ ఆప్షన్స్లో మెన్షన్ చేయండి ఎగ్జాక్ట్ ఆన్సర్ని. ఆల్రెడీ క్వశ్చన్ నేను మీకు ప్రీవియస్ సెషన్లో కూడా డిస్కస్ చేశాను, అంటే క్వశ్చన్ని రిపీట్ చేయడం జరిగింది. అట్లీస్ట్ మీరు ఇప్పుడైనా ఆన్సర్ చేస్తారన్న ఉద్దేశంతో. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇండియన్ ఆథర్ మనకి ఈ యొక్క బుక్ని రచించింది ఎవరది? టైటిల్ వచ్చేసి హియర్ యువర్ సెల్ఫ్ అనేది. ఇండియన్ సబ్ కాంటినెంట్ ముంబైలో ఈ బుక్ని లాంచ్ చేశారు. ఈ హియర్ యువర్ సెల్ఫ్ అనేది ఏంటి అంటే పర్టికులర్గా మన ఓన్ క్యాపబిలిటీస్ని తెలుసుకునే విధంగా ఈ యొక్క బుక్ని డిజైన్ చేశారు, హియర్ యువర్ సెల్ఫ్ అనే ఒక టైటిల్తో. మరి దీన్ని ఆథర్ చేసింది ఎవరు అనేది క్వశ్చన్ అనమాట, అంటే ఆథర్ నేమ్. గుర్తుపెట్టుకోండి, బుక్స్ అండ్ ఆథర్స్లో మిమ్మల్ని మ్యాక్సిమం అడిగే ఏరియాస్ టైటిల్ యొక్క బుక్ యొక్క టైటిల్కి సంబంధించి, లేదంటే ఆ బుక్ యొక్క ఆథర్ ఎవరు అనేది. బట్ మ్యాక్సిమం టైమ్స్ మీకు ఆథర్ గురించి అడిగారు, రేర్ కేసెస్లో టైటిల్ ఆఫ్ ద బుక్ అడిగారు. కానీ మీకు టైటిల్ అండ్ ఆథర్ని ఇంటర్లింక్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ టైం బాగాలేకపోతే మనకి క్వశ్చన్స్ వైస్ వర్సాగా టైటిల్ గురించి అడిగితే కూడా అప్పుడు మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి టైటిల్ని ఆథర్ని ఇంటర్లింక్ చేసుకొని ఏదైనా ట్రిక్తో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి హియర్ యువర్ సెల్ఫ్ అనేది రచించింది ఎవరు అనేది ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే భాను సింగ్, సచిన్ శర్మ, విజయ్ భరద్వాజ్, ప్రేమ్ రావత్. సో జస్ట్ ఇది మనం డిస్కస్ చేసిన కాన్సెప్టే కరెక్ట్గా రివైజ్ చేసుకొని ఆప్షన్స్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ చెక్ చేస్తూ ఉంటాను ఆప్షన్స్ కూడా, అంటే మీరు కమెంట్ సెక్షన్లో ఏవైతే మెన్షన్ చేస్తారో. ఆర్ యూ క్లియర్? సో విల్ బీ గోయింగ్ త్రూ యువర్ కమెంట్స్ ఆల్సో, జస్ట్ మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ విల్ హోస్ట్ 2026 కామన్వెల్త్ గేమ్స్? సో 2026కి సంబంధించిన కామన్వెల్త్ గేమ్స్ని ఏ కంట్రీ హోస్ట్ చేయబోతుంది అనేది రీసెంట్గా మనం కరెంట్ అఫైర్లో కూడా డిస్కస్ చేశాము. ఈ క్వశ్చన్ని కూడా నేను మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్ప్లే చేశాను. అట్లీస్ట్ ఆన్సర్ చేయండి. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఇటలీ, యూకే, స్పెయిన్ ఆర్ ఆస్ట్రేలియా. ఇందులో ఒక క్లూ కూడా ఇస్తాను. హింట్ ఏంటంటే మీకు ఇక్కడ విక్టోరియా స్టేట్ అనేది హోస్ట్ చేయబోతుంది. మరి ఈ విక్టోరియా స్టేట్ అనేది ఏ కంట్రీలో ఉందో అట్లీస్ట్ ఆన్సర్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ అర్థమైపోతుంది. ఆన్సర్ని కూడా మీరు ఈజీగా మెన్షన్ చేయగలరు. ఆల్రెడీ ఇక్కడ హింట్ ఇచ్చేసాను మీకు ఏంటది, విక్టోరియా అనే స్టేట్లో ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ 2026వి ప్లేస్ చేసుకోబోతున్నాయి అనేది. రైట్? సో మీకు విక్టోరియా స్టేట్ ఏ కంట్రీలో లొకేట్ అయ్యి ఉందో తెలిసినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు. రైట్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ కంపెనీ హ్యాస్ బికమ్ అన్ అఫీషియల్ డిజిటల్ పేమెంట్ పార్ట్నర్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం? ఏంటది? ప్రధాన్ మంత్రి సంగ్రహాలయ అనేది. సో ఇప్పటి వరకు ఇండియాకి సంబంధించిన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించి ఈ యొక్క మ్యూజియంని ఏర్పాటు చేశారు. వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ని డెపిక్ట్ చేసే విధంగా కొన్ని ఫిల్మ్స్ లైక్ ఏంటంటే మనకి కొంత పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కానీ, కొన్ని వీడియో ఫార్మాట్స్ కానీ, సో వాళ్ళకి సంబంధించిన డిస్ప్లే చేస్తుంటారు ఈ యొక్క మ్యూజియంలో. అండ్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుందంటే ఒక పర్టిక్యులర్ ప్లాట్ఫామ్ అనేది డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి, అంటే ఇక్కడ సపోజ్ అక్కడ ఎంట్రీ లైక్ టికెట్స్ ఏవైతే ఉంటాయో మ్యూజియంకి ఎంట్రన్స్లో, సో అక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్ని అంటే పేమెంట్స్కి ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేయడానికి ప్రస్తుతం మనకు ఆల్రెడీ ఉన్న ఒక పేమెంట్ ప్లాట్ఫామ్ అనేది కాపప్ అవ్వడం జరిగింది ఈ యొక్క మ్యూజియంతో. అండ్ దెన్ మరి ఇక్కడ క్వశ్చన్ కూడా అదే అనమాట, ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ లైక్ ఈ యొక్క పర్టిక్యులర్ మ్యూజియం లేదా ప్రధాన మంత్రి సంగ్రహాలయ యొక్క ఎంట్రీస్ కోసము అండ్ ఇక్కడ ఏంటంటే పేమెంట్స్ని ఒక సెక్యూర్ వేలో, ఫాస్టర్ వేలో చేయడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది కాపప్ అవ్వడం అంటే పార్ట్నర్షిప్ అవ్వడం జరిగింది. మరి ఆ యొక్క ప్లాట్ఫామ్ ఏంటి అనేది లైక్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటిఎం ఆర్ భారత్ పే. సో ఆల్రెడీ మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేసాము. ఫస్ట్ కాన్సెప్ట్ మనం దీని గురించి డిస్కస్ చేసాము కూడా. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఫస్ట్ టైం టికెట్ని బై చేశారు ఆ యొక్క ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తూ అని కూడా డిస్కషన్ ఇది చేసాము. సో మీకు ఎంతవరకు గుర్తుందో జస్ట్ టెస్ట్ చేసుకోండి. సెషన్ స్టార్టింగ్లో ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇదే డిస్కస్ చేసాం, జస్ట్ ఒకసారి ట్రై చేయండి. అండ్ దెన్ ఈవెన్ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఇది, బాంధవ్గర్ నేషనల్ పార్క్ అనేది ఏ యొక్క స్టేట్స్లో లొకేట్ అయ్యింది అనేది. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మేఘాలయ, ఒడిస్సా, మధ్యప్రదేశ్ ఆర్ కేరళ.
ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాము దీని గురించి. జస్ట్ ఒకసారి రివర్స్ చేసుకొని కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. క్లాసెస్లోనే మీరు పర్ఫెక్ట్ అవ్వాలన్న మెయిన్ ఉద్దేశంతో ఇక్కడ మీకు క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు ప్రీవియస్ క్లాసెస్లో ఏవైతే డిస్కస్ చేశామో సో ఆ క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి రివైజింగ్ అంటే ఒకవేళ ఫస్ట్ టైం మీరు అటెంప్ట్ చేయలేకపోయినా కూడా అట్లీస్ట్ సెకండ్ టైం అయినా మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్స్ని మెన్షన్ చేస్తారన్న ఉద్దేశంతో అండ్ యాజ్ వెల్ as మీకు ఏంటంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మేజర్గా ఈ ప్రిపరేషన్ టైంలో మీకు ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటి అంటే రివిజన్. మీరు ఐదర్ బల్క్ ఆఫ్ కాన్సెప్ట్స్ రివైజ్ చేయకండి, కానీ ఏవైతే మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నారో, సపోజ్ ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించిన కాన్సెప్ట్సే కాదు సబ్జెక్ట్స్ అయినా కూడా ఏవైతే మీరు కాన్స్టెంట్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్స్ని కరెక్ట్గా ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్ మీరు రివిజన్ ఎన్ని టైమ్స్ చేస్తే మీకు అంత యూజ్ అవుతుంది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఎగ్జామినేషన్ టైంలో మీకు బల్క్ ఆఫ్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయినా కూడా అసలు కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు అక్కడ ఎగ్జామినేషన్ ఫోబియా ద్వారానో ఆ ఫియర్ ద్వారానో కొన్ని మర్చిపోతుంటారు. సో అలా కాకుండా మీరు ప్రిపేర్ అయ్యే కొన్ని కాన్సెప్ట్స్ అయినా కూడా కొన్ని సబ్జెక్ట్స్ అయినా కూడా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. బికాస్ ఏంటంటే ఎప్పుడు కానీ మీరు ప్రిపరేషన్ అనేది ఒక పర్టికులర్ ప్లాన్ని వేసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్. ఒకవేళ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆ ప్లాన్ వేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అంటే షార్ట్ టైంలో మీరు ఎలా సక్సీడ్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు షార్ట్ టైంలో సక్సీడ్ అవ్వాలి అంటే ఐదర్ పర్టికులర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే కొన్ని కాన్సెప్ట్స్ని అయినా కూడా క్లియర్గా వాటి గురించి తెలుసుకొని అండ్ రివిజన్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అందుకోసం ఇక్కడ మీకు ఈవెన్ క్వశ్చన్స్ని కూడా కొన్నిసార్లు రివైజ్ చేయడానికి మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? సో ఇలా కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ని కూడా మీరు ఫాలో అవుతుండండి ప్రిపరేషన్లో, దెన్ యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్ విత్ అవర్ టుడేస్ సెషన్? సో మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాము. సో అంటిల్ దట్ స్టే ట్యూన్. Thank you everyone. Stay safe and stay home.